So guys, welcome to my channel. So today I am cooking Sagubiyam Khichdi. So ingredients for Sagubiyam Khichdi are Sagubiyam, then pallilu, aloo, then avalu, jeelakara, karepaku, mirchi, coriander leaves. So let's start. And we need to soak it in the water for 4 hours. Now we are going to take all the pallis. పల్లీలు కొన్ని ఎక్కువ తీసుకున్నాను. But we need to take little bit more of the pallis, and then we need to fry it in the. Then we have to fry it. అయితే గైస్ ఇప్పుడు అమ్మమ్మ పల్లీలని ఫ్రై చేసేసారు. ఇప్పుడు దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో అంతా లిక్విడ్ లేకుండా పౌడర్ ఉండాలి. ఇంకా అవి చిన్న చిన్న పీసెస్లో కూడా ఉండాలి. ఫుల్ పౌడర్ లేకుండా చిన్న పీసెస్లో. అయితే గైస్ మనం పల్లీలని మిక్సీ వేసేసాము. చూడండి అంత పౌడర్గా ఉంది, కానీ చిన్న పీసెస్ కూడా ఉన్నాయి. అట్లనే ఇది చూడండి, మేము సగ్గుబియ్యాన్ని 4 hours కోసము వాటర్లో నానబెట్టాము. చూడండి మల్లెపువ్వులాగా వైట్గా అయిపోయాయి. స్పూన్, ఒక స్పూనా. అయితే గైస్ ఇప్పుడు మన దగ్గర పౌడర్ పల్లీలు ఇంకా సాల్ట్ ఉంది. అయితే మనం ఈ రెండింటిని సాబుదానాలోకి వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. అయితే గైస్ చూడండి కలుపుకుంటున్నాను మంచిగా. ఇప్పుడు మనము స్టవ్ పైకి వద్దాం. అయితే ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్నాము. దీంట్లోకి మనము ఆయిల్ వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాము. ఆయిల్ తర్వాత ఇప్పుడు మనము ఆవాలు ఇంకా జీలకర్ర వేయాలి. దీన్ని మనము హై ఫ్లేమ్ ఇంకా లో ఫ్లేమ్ కొంచెం మధ్యలో పెట్టాలి. ఇంకా మనం కొంచెంసేపులో ఇప్పుడు జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్నాము. ఇప్పుడు జీలకర్ర, దాని తర్వాత మనము కరివేపాకు వేయాలి. కరివేపాకు వేసేసాము. ఇప్పుడు దాంట్లోకి మిర్చీలు గ్రీన్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లోకి మనం మళ్ళీ ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత మనము పొటాటో వేయాలి. చాప్డ్ పొటాటో. ఓకే, చాప్డ్ పొటాటోస్ వేసేసాము. ఇప్పుడు లాస్ట్లో కలర్ కోసము మనము టర్మరిక్ పౌడర్, పసుపు వేయాలి. ఫస్ట్ మిక్స్ చేసుకోవాలి. మనం దగ్గు వచ్చేసింది. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దాని తర్వాత అయితే గైస్ ఇది లైట్గా వేగినాక ఫ్రై అయ్యాక మనము సాబుదానా మిక్సర్ వేసేసుకుంటాం. మిక్సర్ వేసుకున్నాక మాట్లాడి మిక్స్ చేయాలి. లైట్గా ఎల్లో కలర్గా ఇంకా
అయితే గైస్ ఇలా మిగిలినది పల్లి పొడిని మనము దీని లోపలికి వేసేసుకొని మిక్స్ చేయాలి. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసినాక దీన్ని హైలో పెట్టి దీన్ని క్యాప్ పెట్టాలి. హైలో మనం ఓన్లీ 1 minute కోసం పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ సిమ్లో. అయితే గైస్ మన సాబుదానా రెడీ అయిపోయింది కిచిడి. అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు చూపిస్తాను ఎట్లుందో. చూడండి, లోపల సాబుదానా లోపలంతా ట్రాన్స్లూజెంట్గా కనిపిస్తుంది. అయితే దీన్ని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చూద్దాం. సర్వ్ చేసుకున్నాము. అయితే గైస్ ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆరెంజ్ ఉంది, ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది. ఇది నేను ఇది నా తాతకి ఇస్తాను. తాత ఎట్లుంది? చాలా బాగుంది. డెకరేషన్ బాగుంది. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.